హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను పురన్ పోలి చేయాలనుకుంటున్నాను. అందుకే పప్పు ఉడకబెట్టాను. ఇది పచ్చి శనగపప్పు అండి. మేము మహారాష్ట్రలో పురన్ పోలి అంటాము, మీరేమంటారో నాకు తెలీదు. పప్పు ఉడుకుతుంటే ఇక్కడైతే నేను బెల్లం వేస్తున్నాను. యాక్చువల్లీ బెల్లం పొడిలాగా చేసి వేయాలి, కానీ నేను అంత శ్రమ పడలేను. సో బెల్లం ఉడికే పప్పులోనే వేస్తే ఇంకా అది కరిగిపోతుంది కదా అనేసి బెల్లం అట్లనే వేసాను. పప్పు ఉడికే లోపల మీకు ఒకటి చూపిస్తాను. మా చిట్టి చిట్టి రోజెస్ చూడండి. ఒక చెట్టుకే చిట్టి చిట్టి రోజెస్ ఎంత బాగున్నాయో కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. నా వీడియోకి లైక్స్ వస్తే నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ నా వీడియోకి లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో అయితే చాలా బ్యూటిఫుల్ క్యూట్ రోజెస్ వచ్చినాయి. మన ఇంట్లో చెట్టుకు పూసే రోజెస్ పెట్టుకోవాలి అంటే అదొక హ్యాపీనెస్. మా పాప కోసం ఒక రోజెస్ అయితే కోస్తున్నాను. దెన్ లోపలికి వెళ్ళి మన పప్పు ఏమవుతుందో చూద్దాము. సో బ్యూటిఫుల్. ఇంకా ఇక్కడైతే పప్పు ఉడకనట్టయితే కనిపిస్తుంది, కానీ బెల్లం అయితే బాగా కరిగిపోయింది చూడండి. యాక్చువల్లీ ముద్దకంతో ట్రై చేశాను, బట్ కాలేదు. సో నేను మిక్సీ పట్టేశాను పప్పుని. మేమైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు. సో మేము మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయము. ఐ థింక్ సౌత్ ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. మీరు కూడా మైదా పిండి అవాయిడ్ చేయండి, గోధుమ పిండి యూజ్ చేయండి. గోధుమ పిండి చాలా మంచిది హెల్త్కి. ఈ పురన్ పోలి మా మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండ్ చాలా స్పెషల్ ఫుడ్ అన్నమాట. మా మమ్మీ అయితే ఇంకా సూపర్గా చేస్తుంది. ఎంతైనా అమ్మ చేతి వంటతో మనమైతే కంపేర్ చేసుకోలేము. ఈ రోజు నుండి డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా పురన్ పోలి అయితే ఇట్లా అయిపోయింది, చాలా టేస్టీగా ఉండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా పాపకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.